హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నిన్న మా వెడ్డింగ్ యానివర్సరీ కదా. చాలామంది అయితే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ యూట్యూబ్లో కానీ చాలామంది విష్ చేశారు. విష్ చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. చాలామంది స్టేటస్లు కూడా పెట్టుకున్నారు. నా మీద అంత ప్రేమ అభిమానం ఉంచుకొని మమ్మల్ని మాకు విష్ తెలియజేసినందుకైతే మా హస్బెండ్ తరఫున, నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే ఇక్కడ మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. నిజానికి ఈరోజు ఈరోజు అంటున్నాం, మ్యారేజ్ డే రోజు నిన్న అస్సలు మా హస్బెండ్కి ఫుల్ బిజీ ఉన్నారనమాట. అస్సలు టైం లేదు తనకి. ఇంకా అయినా సరే నైట్ మేము 10 తర్వాత వెళ్ళినాం మేము రెస్టారెంట్కి. మాకు దగ్గరలో ఉన్న ఫారం మాల్కి అయితే వెళ్ళి, కృష్ణపట్నం అని ఉంటుంది. లాస్ట్ ఇయర్ వేరే దగ్గరికి వెళ్ళినాము. మామూలుగా ఇంతకుముందు వెళ్ళాము. మాకు ఆ టేస్ట్ తెలుసు కాబట్టి ఇంకా టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మేము వెళ్ళిపోయినాం అనమాట. చాలా సింపుల్ ఫుడ్ కూడా సింపుల్గా తీసుకున్నాము. ఫుల్ ఆకలితో ఉన్నాము. ఇంకా వెళ్ళినాం అనమాట. ఇంకా ఆర్డర్ పెట్టేసాము. రెగ్యులర్గా మేమైతే బటర్ నాన్ రోటీ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఇంకా చికెన్ బిర్యానీ తింటాం కదా, లేదా మటన్ బిర్యానీ అట్లా తీసుకుంటాం కదా. మా పిల్లలు అయితే నూడిల్స్ అడిగారు. నూడిల్స్ అయితే లేవు, లేట్ నైట్ అయింది కదా. అందుకోసం క్లోజింగ్ టైము 11:30, 12 వరకు క్లోజ్ అయిపోతుంది అని అన్నారు. ఇంకా అందుకోసం ఏది ఉందో అది మాత్రం ఆర్డర్ చేసుకున్నాం. మొత్తానికి మేమైతే బటర్ నాన్ రోటీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఇక్కడ కార్న్ సూప్ అయితే పిల్లలకి కావాలంటే ఆ సూప్ అయితే తలా ఒకటి ఇప్పించాం. ఫస్ట్ అయితే చాలా లేట్ అయిపోయింది, అప్పటికే నోరు ఊరిపోతుంది. అట్లనే టేస్ట్ కూడా కృష్ణపట్నం చాలా టేస్ట్ బాగుంటుంది. తెలిసిన వాళ్ళు ఒకసారి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు వీలైతే కామెంట్ చేయండి. వేరే వాళ్ళు యూట్యూబర్స్ హైదరాబాద్ వచ్చినా సరే ఇంకా వాళ్ళు ఇట్లా వస్తారు కృష్ణపట్నానికి. నేను వీడియోస్లో చూశాను. ఇంకా మేము మొత్తానికైతే ఇంక ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. డిన్నర్కి అయితే వెళ్ళాము. ఈసారి కేక్ కట్ చేయడానికి అయితే టైం కుదరలేదు. అసలు నా ప్లాన్ ఇంకోలాగుండే. ఇంకా మా హస్బెండ్కి అస్సలు కుదరలేదనమాట. తను బిజీ ఉన్నారు. ఇంకా వెడ్డింగ్ డే అంటే ఒక సంతోషంగా జరుపుకుంటాం కానీ ఇంకా లైఫ్లో మ్యారేజ్ ఎంత గ్రాండ్గా చేసుకున్నాము, అది ముఖ్యం కాదండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత ప్రేమతోని ఎంత మంచిగా ఉంటున్నామో అది ముఖ్యం. ఇంకా డిన్నర్ తినేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసాం. ఇది చిన్న మినీ వ్లాగ్.